భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టినటువంటి ఒక మెరుపు దాడిలో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలాగా ఒక అంతర్జాతీయ ముఠ పట్టుబడింది. అమెరికాకు చెందినటువంటి వివాదాస్పద యుద్ధ వీరుడు మాథ్యూ ఆరోన్ వాన్ డైక్ సహా 6 ఉక్రెయిన్ పౌరులను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఢిల్లీ, కలకత్తా, లక్నో విమానాశ్రయాల్లో ఏకకాలంగా ఈ ఆపరేషన్ జరిగింది. మరి భారత్ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేలాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వీరిపైన ఉన్నాయి. మరి ఈ కేసులో అసలు ఎవరి మాథ్యూ వాన్ డైక్ అని అంటే ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఈయన కేవలం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకరు మాత్రమే కాదు, అయితే అంతర్జాతీయ మెర్సనరీ డబ్బు కోసం యుద్ధాల్లో పాల్గొనేటటువంటి సైనికుడి. 2014 లిబియా అంతర్యుద్ధంలో భాగంగా గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు దళాల తరఫున పోరాడి వార్తలో నిలిచారు. ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా సిరియా తిరుగుబాటు దళాలకు కూడా సహకరించాడు. మరి 2022లో రష్యా దాడి తరువాత ఉక్రెయిన్ సైనికులకు పౌరులకు అత్యాధునిక యుద్ధ తంత్రాలలో శిక్షణ కూడా ఇచ్చాడు. అసలు మరి ఎన్ఐఏ ఆరోపిస్తున్న కుట్ర ఏమిటి అంటే అక్రమ ప్రవేశం, అనుమతి లేకుండా మిజోరాం సరిహద్దుల్లో గుండా మయన్మార్లోకి అక్రమంగా ప్రవేశించారు వీళ్ళు. అయితే మిలిటెంట్లకు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థలతో సంబంధం ఉన్నటువంటి సాయుధ గ్రూపులకు వీరు శిక్షణ ఇస్తున్నట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది. మరి ఐరోపా నుండి అత్యాధునిక డ్రోన్లను దిగుమతి చేసుకుని మయన్మార్లోని శిక్షణ శిబిరాల్లో డ్రోన్ ఆపరేషన్స్, అసెంబ్లీ మరియు జంపింగ్ టెక్నాలజీపై ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రధాన లక్ష్యమని కూడా తెలుస్తుంది. మరి 7 మార్చి 16న ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారికి 11 రోజులు ఎన్ఐఏ కస్టడీ విధించింది. వీరికి ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదయ్యింది. విదేశీయులు భారత సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించేటప్పుడు పాటించాల్సినటువంటి నిబంధనలను పాటించాలి. అది వీరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఎన్ఐఏ తెలుపుతుంది. మరి అంతర్జాతీయ యుద్ధ క్షేత్రాల్లో ఆరితేరినటువంటి ఒక వ్యక్తి ఉక్రెయిన్ నిపుణులతో కలిసి భారత సరిహద్దుల్లో సంచరించడం సామాన్యమైనటువంటి విషయం కాదండి. మరి డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించే కుట్ర ఏదైనా ఉందా అన్నటువంటి కోణంలో ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తుంది. మరి విదేశీ శక్తులు మన అంతర్గత భద్రతతో ఆటలాడుకోవాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ అరెస్టు అన్నటువంటిది హెచ్చరిస్తుంది అని చెప్పాలి. నమస్తే.